టాపిక్ ఏం మాట్లాడాలి అనేది నాకే ఎక్కువ అనిపించింది. బోల్డ్ మాట్లాడేస్తున్నాం, ఎన్ని మాట్లాడేశాను, నా వాక్యం వింటుంటే నాకే కొత్తగా అనిపిస్తుంది. చాలా మాట్లాడేసుకుంటున్నాం, జీవితంలో దాని ఇంప్లిమెంటేషన్ లేదు, దాన్ని వాక్యానుసారంగా బతకలేకపోతున్నాం. అప్పుడప్పుడు ఏం మాట్లాడతాంలే, ఇవన్నీ ఎవడైనా మాట్లాడతాడు, ఏముంది వాక్యం చదివితే దేవుడు జ్ఞానం ఇస్తాడు, మనకు కొంత అనాలిసిస్ ఉంటుంది కాబట్టి మనం మాట్లాడేస్తాం. కానీ దాన్ని జీవించకపోతే అదే వాక్యము నీకు తీర్పు అయిపోతుంది అని బైబిల్ తెలియజేస్తుంది. కాబట్టి ఈరోజు మరి ఫాదర్స్ డే సందర్భంగా సామెతలు, ఇంతవరకు మనం కీర్తనలు సామెతలు పెద్దగా చూసుకోలే. లాస్ట్ వీక్ కూడా చాలా విషయాలు మాట్లాడుకున్నాం. మళ్ళీ వాక్యం నేను వింటూ ఉంటాను, మీరు ఎంతమంది వింటారో తెలీదు. ఫేస్బుక్లో ఉంటుంది, యూట్యూబ్లో కూడా ఉంటుంది. నేను మాట్లాడినప్పుడు నేను మీ అందరితో మాట్లాడతాను, మళ్ళీ నా కోసం నేను మళ్ళీ వింటాను. విన్నప్పుడు ఆ వాక్యం నాతో కూడా మాట్లాడుతుంది. ఈ మాట నేను మాట్లాడాను అనుకుంటాను, దాన్ని బట్టి నేను బేరే చేసుకుంటాను, ఎందుకంటే అది నాకు చాలా అవసరం కాబట్టి వాక్యాన్ని జాగ్రత్తగా వినడానికి ప్రయత్నించండి. ఒక మాట, మేము వేరే సంఘానికి కూడా ఈరోజు వెళ్ళవలసి ఉంది కాబట్టి ఈరోజు ఫాదర్స్ డే గురించి కొన్ని విషయాలు తెలియజేశాను. తండ్రులైన ప్రతి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా బాధ్యత కలిగి దేవుని వాక్యములో నీ పిల్లలకు నువ్వు దీవెనకరంగా ఉండడానికి దేవుడు నీకు సహాయం చేయనుగాక. ఆమెన్, ఆమెన్. అయితే సామెతలు 6వ అధ్యాయములో ఈరోజు 100% రూపాంతర పరిచర్యలో ప్రార్థన కరువైంది. ఫ్రైడే ప్రేయర్స్కి రావట్లేదు, వేరే ప్రార్థనలో పాల్గొనడానికి మనకి ఇంట్రెస్ట్ రావట్లేదు, చాలా విషయాలు అడ్డంకులు వచ్చేస్తున్నాయి. అంటే అర్థం ఏంటంటే నీకు దేవుడి మీద ప్రేమ తగ్గిపోయింది. ఒకవేళ నువ్వు కానీ దేవుణ్ణి ప్రేమిస్తే దేవుని ప్రార్థన విషయంలో ఆసక్తి కలిగి ఉంటావు. ప్రార్థనే ఇంతవరకు ఈ లోకాన్ని నడిపించింది. చాలామంది భక్తుల ప్రార్థన, వారి కన్నీరు, వారి శ్రమ, వారి ప్రాణం వల్లే ఈరోజు చక్కని ఏసీ రూముల్లో కూర్చొని మనం ప్రార్థన చేసుకుంటున్నాం. కాబట్టి క్లియర్ కట్గా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, మీకు ప్రార్థన కరువైపోయింది. ప్రార్థన కరువైపోవడం వల్ల నాతో రిలేషన్ కరువైపోయింది. నాతో రిలేషన్ కరువైపోవడం వల్ల నువ్వు నన్ను ప్రేమించట్లేదు కాబట్టి నీకు ప్రార్థన అంటే ఆసక్తి లేదు, సంఘం అంటే ఆసక్తి లేదు, సేవ అంటే ఆసక్తి లేదు. ఎందుకు లేదంటే నువ్వు నన్ను ప్రేమించట్లేదు అని దేవుడు డైరెక్ట్గా చెప్తున్నాడు. మరి పూర్వపు కాలాల్లో అంటే ఆదిమ సంఘాల్లో కూడా చాలామంది భక్తులు ప్రార్థనతో జయించారు. ఈరోజు క్రైస్తవం ఇలా ఉందంటే దాని వెనకాతల చాలామంది భక్తుల కన్నీటి ప్రార్థన ఉంది. ఈరోజు రూపాంతర పరిచర్య వెనకాతల ఫ్రాంక్లిన్ గారు, సుందరలీలమ్మ గారు ప్రార్థన లేదా? డెఫినెట్గా ఉంది. ఆ కన్నీరే ఈరోజు మిమ్మల్ని అందరినీ ఇక్కడ కూర్చోపెట్టింది. మీ కన్నీరు అనేక మందికి రక్షణార్థంగా ఉంటుంది. కాబట్టి ప్రార్థన విషయంలో దయచేసి అలసత్వం చూపించద్దు. మరి భక్తులు కొంతమంది ఉన్నారు, నాకు ఆండ్రూ ముర్రే అని ఒక ఆయన ఉన్నాడు. ఆండ్రూ ముర్రే ఆయన ఆండ్రూ ముర్రే అని అతను, దాని తర్వాత ప్రేయర్ జాన్ అని అంటారు ఒకతను, అతని పేరే ప్రేయర్ జాన్. ఆయనకు మాట్లాడడం రాదు, పెద్దగా వాక్యం విపులీకరించడం రాదు. ఆయన కొన్ని ఖండాలని దేవునికి ప్రభావితం చేశాడు. ఎలా చేశాడంటే ప్రార్థన ద్వారానే ఆయన సేవ చేస్తున్న రోజుల్లో మరి ఒక ప్రాంతానికి వెళ్ళి సేవ చేయాలనుకున్నాడట. గోస్పల్ చెప్పాలనుకుంటే ఆ ప్రాంతంలో టోబే అనే ఒక ప్రాంతం, ఆ ప్రాంతంలో ఎవరిని రానివ్వరు, క్రైస్తవులు రానివ్వరు, సువార్త చెప్పనివ్వరు, వెళ్తే చంపేస్తారు. ఆఫ్రికా ఖండాలు కదా, చాలా కఠినంగా ఉంటారు. అంటే ప్రార్థన తాలూకు విలువ చెప్తున్నా. రేపు పొద్దున మనం అవుట్ రీచ్కి వెళ్ళొచ్చు, మనం సువార్త సేవకి వెళ్ళొచ్చు, చక్కగా మనం రిసీవ్ చేసుకుంటున్నారు. మనకి రాజ్యాంగం కూడా ఆ వెసులుబాటు ఇచ్చింది, మనకు ఆ ఫ్రీడమ్ ఉంది. అటువంటి పరిస్థితులు దేవుడు ఇక్కడ ఏర్పాటు చేశాడు, అయినా మనం చేయలేకపోతున్నాం. కానీ మన పూర్వీకులు
ఎక్కడైతే సువార్త చేస్తే వాళ్ళకి ప్రాణహాని ఉందో అక్కడ కూడా చచ్చిపోవడం రెడీ అయిపోయి సువార్త చెప్పారు. కాబట్టే రాక్షసులుగా ఉండే మనుషుల మధ్య కూడా ఈరోజు దైవ సంఘాలు ఉన్నాయి. నాగరికత లేని మనుషులను కూడా తినే అత్యంత ప్రిమిటివ్ పీపుల్ ఈరోజు యేసుక్రీస్తుని తెలుసుకున్నారు తెలుసా. అటువంటి ప్రేమతో అనేకులు మరి అటువంటి ప్రదేశానికి వెళ్ళారు. మరి ఈయన ప్రేయర్ జాన్ అనే అతను, ప్రేయర్ జాన్ ఆక్స్ టోబే అనే అతను ఒక ప్రాంతానికి వెళ్ళాడట. ఆ ప్రాంతంలో ఎప్పుడు కూడా సేవ చేయనివారు, సువార్త చెప్పనివారు. ఆయన ఎలాగా అన్నాడంటే వాళ్ళ చర్చలో చెప్పాడట, ఏమన్నా నేను పలానా ప్రాంతానికి వెళ్ళి నేను సువార్త చేస్తాను. ఇంపాసిబుల్ అయ్యా, బోల్ మంది వెళ్ళారు, ఎవరు రాలేదు, వెనక్కి ఎవరు రాలేదు. చాలామంది ప్రయత్నించారు. ఆ ఊర్లో ఆ ప్రాంతంలో నువ్వు కానీ సువార్త చెప్తే నువ్వు ప్రాణం పోయినట్టే నీకు అంటే, లేదు నేను ప్రార్థన చేసుకున్నాను, దేవుడు నన్ను నడిపిస్తున్నాడు, నేను వెళ్తాను అని బయలుదేరాడు. బయలుదేరి ఆ ఊరు పొలిమేరల దగ్గరికి వచ్చాక అతనికి భయంకరమైన హృదయంలోంచి ఆ ప్రాంతం మీద భారం వచ్చిందట. భారం వస్తే రోడ్డు పక్కన మోకాలేసి 6 గంటలు ప్రార్థన చేశాడు. 6 గంటలు ప్రార్థన చేశాడు. 6 గంటలు ప్రార్థన చేశాక చివరిగా అన్నాడట, ప్రభువా నువ్వు నాకు ఈ ప్రాంతాన్ని ఇచ్చినందుకు వందనాలు అని చెప్పేసి ఆ ప్రాంతంలో సువార్త చేయడం మొదలుపెట్టాడు. ఎవరైతే అంతవరకు వ్యతిరేకంగా ఉన్నారో, సువార్త అంటే ఎవరైతే ఇదిగో కక్షగట్టి మరి శ్రమలు పెట్టి చంపారో అదే ప్రజలు ఏదో కుక్క పిల్లలు వస్తాయి కదా, రా అంటే టామీ కమ్ అంటే అలా వచ్చేసి కూర్చున్నారట. ఏం చేశాడు ఆయన? ప్రార్థన చేశాడు. మనం అనుకుంటాం మన ఎఫర్ట్స్, మన ప్రయాణాలు, మన పాంప్లెట్స్, మన మెసేజెస్, మన లాజిక్, నీకున్న ఆ ఆరేషన్ స్కిల్స్, లేకపోతే నిన్ను ప్రభావితం చేయగా ఒక పర్సనాలిటీ, ఇవన్నీ పనిచేస్తాయి అనుకుంటాం. కాదు. ప్రార్థనే పనిచేస్తుంది. ప్రార్థన ఈజ్ అల్టిమేట్. ఆ ప్రార్థనతో సరిగ్గా వాక్యం కూడా చెప్పలేని ఆ జాన్ ఆక్స్ టోబే అన్న గారు ఆ ప్రాంతాన్ని దేవుడి కోసం విన్ చేశాడు. కాబట్టి ప్రార్థన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు క్రైస్తవ సంఘాల్లో మన జీవితాల్లో ప్రార్థన కరువైపోతుంది అన్నది సత్యం. అవునా కదా? ఎంతమంది చెప్పగలుగుతారు నా జీవితంలో ప్రార్థన కరువైపోయింది, తగ్గిపోయిందని? నేనైతే చెప్తా. హల్లెలూయా, తప్పేం లేదు. ఒక్కొక్కసారి మనం ఒకసారి ఆ విధంగా ఆలోచించుకొని మళ్ళీ మన జీవితాలు దేవుడికి మరి అర్పించడానికి ప్రయత్నించాలి. మరి ఈరోజు ఫాదర్స్ డే సందర్భంగా మరి తండ్రి అయిన దేవుడు ఆయనకి 7 విషయాలు ఇష్టం లేదట. 7 విషయాలంటే ఆయనకి వెక్కసం అనమాట. వెక్కసం అంటే కదా, కడుపులో మీకు వాంతిలాగా వస్తుంది కదా, వాంత్ ఫీలింగ్, ఎప్పుడు కక్కేద్దాం అనుకుంటారు కదా, అలా కక్కేద్దాం అనుకుంటాడు అనమాట. వాళ్ళు ఈ 7 విషయాలు ఎవరి దగ్గర ఉన్నాయో వాళ్ళని దేవుడు కక్కేద్దాం అనుకుంటాడు. ఆ కక్కేసిన వాళ్ళని ఆయన ఎప్పటికీ బాగు చేయడం, ఇంకా అది ఇంక ఇంపాసిబుల్ అనమాట, పడేయడమే, ఇంకా వేస్ట్. కాబట్టి ఈ 7 విషయాలు చదువుతాను ఈరోజుకి. ఇదే వాక్యం చాలా గంభీరమైన, చాలా లోతైన భావాలు మనం ఆల్రెడీ వినేసాం. కాబట్టి ఈ మాటలు తెలుసుకొని దాని విషయంలో శ్రద్ధ కలిగి ఈరోజు ఫాదర్స్ డే సందర్భంగా నువ్వు నీ తండ్రిని తల్లిని సన్మానించమన్నాడు. ఏమన్నాడు? ముందు ఎవరిని అన్నాడు? తండ్రిని అన్నాడు కదా. తండ్రిని సన్మానించమన్నాడు. కాబట్టి మరి మన తండ్రి ఏది ఇష్టం లేదు అన్నాడో అది చేయడం మానేద్దాం ఈసారి నుంచి. దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ గిఫ్ట్. ఒకళ్ళు నా కొడుకు వచ్చి నా దగ్గరకు వచ్చి, డాడీ నీకు పలానా చేయడం అంటే ఇష్టం ఉంటుంది కదా, ఈరోజు నుంచి అది చేయను అన్నాను అనుకో, దానికన్నా పెద్ద గిఫ్ట్ ఉంటుందా? అది నాకు తెలిసి రోలెక్స్ వాచ్ నాకు కొనిచ్చినా అంత ఆనందం ఉండదు. కాబట్టి మన తండ్రిని ఈరోజు సంతోషపరచడానికి ఈ 7 విషయాలు మన జీవితాల నుంచి తొలగించుకోవడానికి ప్రయత్నిద్దాం. చూడండి, సామెతలు 6:16 అంటాడు, యెహోవాకు అసహ్యమైనవి 6 గలవు, 7 ఆయనకు హేయములు. చాలాసార్లు మీరు చదివి ఉంటారేమో, నాకు కూడా చాలామంది చెప్తా ఉంటారు, వినే ఉంటాం. కానీ అవి ఏంటో ఒకసారి గుర్తు చేసుకొని ఈరోజు ఫాదర్స్ డే సందర్భంగా మన దేవుడికి మనం ఇచ్చే కానుక ఏంటంటే ఈ 7ని వదిలేద్దాం. హల్లెలూయా.
ఈ ఏడిటిని వదిలేయడానికి దేవుడు మనకి సహాయం చేయనుగాక. ఆమేన్. మరి సామెతలు 6:17 ఏమంటారంటే అనగా అవి ఏంటంటే మొట్టమొదటి ఏంటంటే అహంకార దృష్టి. చాలా సింపుల్గా ఉంటాయండి. ఏమండి, నేను మాట్లాడినట్టు కూడా యేసుక్రీస్తు మాట్లాడలే. అర్థమైందండి? ఆయన చాలా చిన్న విషయాలు, చాలా సున్నితమైన విషయాలు చాలా సింపుల్గా చెప్పేవాడు. కాకపోతే ఆయన ఒక అథారిటీతో, దాని ఏమంటారు, అథారిటీని తెలుగులో ఏమంటారు, అధికారంతో మాట్లాడని ఉంటుంది. బైబిల్ రాస్తాడు. యేసే మాట్లాడినప్పుడ అధికారంతో మాట్లాడినట్టు ఉందట. ఎందుకంటే ఆ మాట్లాడినట్టుగా ఆయనకి అధికారం ఉంది కాబట్టి అధికారంతో మాట్లాడాడు. చూడండి, ఇప్పుడు నా కారు ఉందనుకోండి, నేను తీస్తాను. నా కారు నేను తీయడమును నువ్వు తీయడానికి చాలా తేడా ఉంటుంది. నా కారు నేను తీసాను అనుకోండి, నేను అధికారంతో తీస్తా. అదే నా కారు నువ్వు తీసావు అనుకో, భయంతో తీస్తావు. ఎందుకు? దాని మీద నీకు అధికారం లేదు. ఎక్కడ తగులుతుందో, ఆడేమనుకుంటాడో, నీకు ఫ్రీడమ్ ఉండదు. కాబట్టి బైబిల్లో చెప్తాడు, యేసు ప్రభు అధికారంతో బోధించాడు. కాబట్టి మరి ఈరోజు ఆయన చెప్పిన ఆ 7 విషయాలు మనం చూద్దాం. మొదటిది, అహంకార దృష్టి అనేది దేవుడికి అసలు ఇష్టం ఉండదు. ఏమంటే మాకు అహంకారం లేదండి, అసలు అహంకారం ఏం లేదు మాకు, మేము చాలా వినమ్రులం, చాలా మంచోళం అని అనుకుంటున్నారేమో. అహంకార దృష్టి అనేది దేవుడికి అస్సలు ఇష్టం లేదు అని చెప్తున్నాడు. కాబట్టి మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనంలో ఒక మంచి మాట ఉంటుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనంలో, ఆత్మ విషయమై దీనివైన వారు ధనిలు, పరలోక రాజ్యం వాళ్ళది. ఎందుకు అహంకారులు అంటే దేవుడికి ఇష్టం ఉండదు? అహంకారం ఎవడ తలకెక్కితే ఆయన ఆన్ ది స్పాట్ నొక్కేస్తాడు దేవుడు. మీరు చూసుకోండి కావాలంటే. అహంకారం ఎవరైనా నెత్తికెక్కితే వాళ్ళని ఆటోమేటిక్గా తొక్కేస్తాడు. చాలామందికి భక్తి అనే అహంకారం కూడా ఉంటుంది. చాలామందికి మేము దేవుని పిల్లలం అనే అహంకారం కూడా ఉంటుంది. పాజిటివ్ అహంకారం ఉంటుంది, నెగిటివ్ అహంకారం కూడా ఉంటుంది. మీకు అహంకారం లేదని చెప్పడానికి లేదు. చాలా విషయాల్లో మనకున్న స్థితి మనకు అహంకారంగా ఉంటుంది. మన పిల్లలను బట్టి మనం అతిశయించడానికి ప్రయత్నిస్తుంటాం. మనకున్న బ్యాక్గ్రౌండ్ బట్టి మనం అహంకారంగా ఉంటాం. కానీ దేవుడు ఏమన్నాడంటే, అహంకారం అనేది నాకెందుకు ఇష్టం ఉండదంటే, నేను ఎందుకు కక్కేస్తానంటే, ఈ అహంకారం అన్న వాళ్ళకి పరలోక రాజ్యం ఉండదు. మరి అహంకారం ఉందో లేదో మీరే చూసుకోండి. ఎటువంటి అహంకారం అనేది మీరు ఒకసారి బేరీ చాలా సింపుల్ వర్డ్ అండి, అందరూ చెప్పేదే అనుకుంటామేమో, కానీ బైబిల్లో క్లియర్ కట్గా చెప్తున్నాడు, అహంకారం ఉన్నోడిని నేను కక్కేస్తాను, దీనులైన వారిని నేను చూస్తాను. ఒకవేళ ఈ సంఘంలో ఉండకపోవచ్చేమో కానీ చాలా క్రైస్తవ సంఘాలు కలిసి చూడండి, ఎంత అహంకారం వెళ్తుంటుంది సార్ చర్చిలో. ఎంత అహంకారమో, ఎంత గర్వమో. కుర్చీలో కూర్చోవడం కూడా తేడా వస్తాడు, హట్ అయిపోతాడు. పిల్లడంలో తేడా వస్తే హట్ అయిపోతాడు. బుక్కే ఇవ్వడంలో, సాలువా కప్పడంలో ఆయన పిలవకపోతే అహంకారం ఫీల్ అయిపోతుంటాడు. ఆడ పిల్లోడికి పాట పాడడానికి ఛాన్స్ ఇవ్వకపోతే ఫీల్ అయిపోతుంటాడు. ఎంత భయంకరమైన అహంకారం సంఘాలు వెళ్తుందో మీకు తెలీదు. ఈ అహంకారంతో కొట్టుకుంటున్నారు, కోర్టులకు వెళ్తున్నారు. దేవుడు అలాంటి వాళ్ళందరినీ ఏం చేస్తున్నాడు? కక్కేస్తానన్నాడు. లోపల తిప్పుతుందట ఆయన కడుపులో. కాబట్టి ఒక మంచి మాట అన్నాడు, అహంకారం ఉంటే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళావు. ఎవరు పరలోక రాజ్యానికి వెళ్తారంటే, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. ఈ దీనత్వం మనకు కావాలా? దీనత్వం అంటే సంఘంలో మనం చూపించే దీనత్వం కాదు, నీ జీవితంలోనే దీనత్వం ఉండాలి. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు అనుకుంటా చాలా కాలం క్రితం ఒక ప్రెస్ మీట్ పెట్టి, బైబిల్ చాలా మంచి విషయాలు చెప్పింది, నేర్చుకోండి అన్నాడు. ఆ టైంలో చాలా గొడవ అవుతుంటాయి. నేను నమ్ముతానండి, బైబిల్ నమ్ముతాను, యేసుక్రీస్తే దేవుడు అని నమ్ముతాను అన్నాడు ఆయన, ఉండవల్లి అరుణ్ కుమార్. అందులో ఒక మాట నాకు చాలా ఇష్టం, తన్ను తాను హెచ్చించుకున్నవారు తగ్గించబడును, తన్ను తాను తగ్గించుకున్నారు హెచ్చించబడును. నేను లైఫ్లో ప్రతి జీవితంలో చూశాను, ఛాలెంజ్ అన్నాడు ఆయన. ఏ రాజకీయ నాయకుడైతే తన్ను తాను హెచ్చించుకున్నాడో అది పడిపోయాడు,
ఎవడైతే తను తగ్గించుకున్నాడో హెచ్చించబడ్డాడు. బైబిల్లో ఉన్న ఈ మాట నేను నా రాజకీయ జీవితం అంతా చూశాను అన్నాడు. రాజకీయ జీవితం అంతా అతనే చెప్పాడు. మొన్న ఒక అనాలిసిస్ అన్నాడు, నాకు ఆశ్చర్యం వేసింది. మోడీ గారు ఒక ప్రెస్ మీట్లో ఏదో వీడియో మధ్యలో అంటాడు, నేను బయలాజికల్గా పుట్టినాను అనుకోవట్లేదు అన్నాడట ఆయన. అంటే ఏమైంది, 2 టర్మ్స్ అయ్యేటప్పటికి అహంకారం వచ్చిందనమాట. మనిషినే కాదంటాడు ఆయన, నన్ను దేవుడు పంపించాడు. ఏంటి, యుగ పురుషుడిగా పంపించినట్టు అనుకున్నాను. మా అమ్మ బతుకున్నాను చెప్పి నేను మా అమ్మకే పుట్టాను అనుకున్నాను, కానీ మా అమ్మ చచ్చిపోయిన తర్వాత నాకు అనిపిస్తుంది లేదు మా అమ్మకు పుట్టలేదు అన్నాడు. నన్ను దేవుడు దాన్ని ఏమంటారు, ఏ కారణ జన్ముడు అంటారు సార్, కారణ జన్ముడిగా జన్మించాను అన్నాడు. అందుకే మొట్టుకేసాడు. ఎవడైనా సరే ఈ లోకంలో అహంకారం ఉందంటే ముందు నాశనం నడుస్తూ ఉంటుంది. చాలా చిన్న విషయమే కానీ చాలా జాగ్రత్తలు. కాబట్టి ఇంకొక అడ్వాంటేజ్ అంటే అహంకారం ఉంటే అది డిసడ్వాంటేజ్, అహంకారం లేకపోతే ఒక అడ్వాంటేజ్ ఉంది. దీన మనస్సు కలిగి ఉంటే ఒక అడ్వాంటేజ్ ఉంది. జనాలు నువ్వు చేతకానాడు అనుకో, తప్పేం లేదు. ఇటు గట్టిగా మాట్లాడడానికి తప్పేం లేదు. సింహంలా గర్జించేసినంత మాత్రం మనకేం వచ్చేది. దీన మనస్సు గలవాడే కాంకర్ చేస్తాడు, విజయాన్ని సాధిస్తాడు. కాబట్టి మరి బైబిల్లో చెప్పాడు కదా, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వాళ్ళది. కాబట్టి దీనత్వాన్ని మెయింటైన్ చేయండి. స్పీడ్గా మిగిలిన విషయాలు. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 2వ వచనం. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 2వ వచనం. చాలా సింపుల్ వర్డ్. నేను చెప్పండి. అవన్నీ నా హస్తకృత్యం. దేవుడు అంటున్నాడు, ఇదిగో ఈ లోకంలో ఉన్న అన్నీ కూడా నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిస్తున్నాడు. అందుకే ఆయన తండ్రి. మనకి ఎవరి ద్వారా అయితే కలుగుతాయో వాడే తండ్రి. ఈ లోకంలో మొట్టమొదట ఆదామును చేశాడు, ఆదాములోంచి మనుషులందరినీ తీశాడు. కాబట్టి అతను బోటంలో ఉంటాడు. తండ్రి అంటే ఇక్కడ ఉంటాడు, ఇక్కడ ఉన్నాడు. అందరూ అనుకుంటారు ఇక్కడ ఉంటాడు అంటాడు, ఇక్కడ ఉంటాడు. ఆయన మీద అన్నీ కట్టబడతాయి, ఆయన మీద బరువు ఉంటుంది, ఆయన మీద బాధ్యత ఉంటుంది. అర్థమైందా? కాబట్టి అన్ని నేనే కలుగు చేశాను. ఓకే, సెలవిచ్చున్నాడు. ఎవడు ఎలాగైంది గట్టిగా చెప్పండి. ఎవరు దీనుడై, ఇంకోసారి అందాం, ఈ మాట అంటలేదు కదా మనం. ఎవరు దీనుడై, దీనురాలై. దీనుడిగా దీనురాలుగా ఉండడం చేతకాని తనం కాదు. దయచేసి గుర్తుపెట్టుకోండి. దీనత్వము, ఓపిక, సహనము, క్షమించడం అనేది చాలా బలం ఉండాలి. క్షమించడానికి చాలా గట్స్ ఉండాలి. చాలామంది అనుకుంటారు చేతకాక దేవుడు క్షమించాడు అనుకుంటాడు. సిలువ మీద చేతకాక క్షమించలేదు. అటువంటి దైవత్వం ఉంటే కానీ నువ్వు క్షమించలేవు. అటువంటి స్థితిలోకి నువ్వు రూపాంతరం చెందాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఎవడు దీనుడై, నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో. ఎలా అంటే నా మాట విని వణుకుచుండునో. మాటని గెంతులేయడం కాదు. హల్లెలూయా. మాట వింటే జనాలు అదొక రామాయణం, లేకపోతే ఒక మహాభారతం, లేకపోతే హరికథలాగా వింటారు. అబ్బా ఏం చెప్పాడండి మెసేజ్, ఆ రోజుకి ఊగిపోతారు జనాలు. మాట వింటే ఏం రావాలి నీకు? వణుకు. అలాంటి మాటలు చెప్పాం అనుకో, సంఘంలో ఎవరు ఉండరు. కావాలి, ఏం కావాలా? చక్కని సమ్మగా బటర్ రాసినట్టు ఉండాలి వాక్యం. బటర్ నాన్లా ఉంటేనే మనకి ఆనందం. కానీ దేవుడు ఏమంటే, ఎవడు దీనుడై నలిగిన హృదయము కలవాడై నా మాట విని వణుకుచుండునో వానిని నేను దృష్టించుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మధ్య కూడా చెప్పుకున్నా. ఎవరు చూడాలి నిన్ను? ఎవరి కోసం ప్రార్థన అడుగుతున్నావు నువ్వు? దేనికోసం భక్తి చేస్తున్నావు? ఆయన కరుణ, ఆయన కృప, ఆయన చల్లని చూపు నా మీద ఉండాలంటాం. నేను కానీ ప్రార్థన చేస్తే, దేవుడు నీ వైపు చూసేస్తే నీ జీవితంలో అన్నీ సెట్ అయిపోతాయి. అబ్సల్యూట్లీ నథింగ్ ఆయన. కానీ బైబిల్లో చెప్తున్నాడు, ఆయన ఎవడి వైపు చూస్తాడు తెలుసా? ఎవడైతే వెళ్ళి ప్రార్థనలు చేయించుకుంటాడో పెద్ద పెద్ద ప్రార్థనా పరులతో, వాళ్ళ వైపు చూస్తానని రాయలే అక్కడ. లేకపోతే 24 గంటలు ప్రార్థన 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 ప్రార్థన. ఆ ప్రార్థనలో కూడా ఎంత స్వార్థం ఉంటుందో. ఒకళ్ళు ప్రార్థన చూస్తే చెప్పవచ్చు, ఇల్లు చూసి ఇల్లాలని అలా చెప్తాం. ఒక ప్రార్థన వింటే అర్థమైపోద్ది అతను స్పిరిచువల్ స్టేటస్ ఏంటో.
ప్రార్థన చాలా క్లియర్గా తెలిసిపోతుంది. దేవుడితో నువ్వు మాట్లాడే ప్రతి మాట దేవుడికి నీకున్న రిలేషన్, నీ ఆధ్యాత్మిక జీవితంలో నీ స్థితి తెలిసిపోతే. చాలామంది మా ఇంటికి వచ్చేవారండి, ఏముండేది కాదు. మా పిల్లోడండి అమెరికా వెళ్ళాడండి, ఆడి గ్రీన్ కార్డు, ఎంత భక్తో ఎంత భారమో, ఏముండదు. నా పిల్లోడు అమెరికా వెళ్ళి పనికి మాలోడు తిరుగుతున్నాడండి, చర్చి కూడా వెళ్ళట్లేదు. వాక్యంలో ఉండడానికి ఇటువంటి రక్షణను వదిలేసుకోకుండా ప్రార్థన చేయండి అని అడిగినోడు లేడు. నా పిల్లలు వాక్యానుసారంగా బతకాలండి, గ్రీన్ కార్డు పోయినా పర్లేదు, మాకు కావాల్సింది పరలోకంలో ఆ కార్డు కావాలి, నా పిల్లల రక్షణ కోసం ప్రార్థన చేయండి అని ఎవరిని అడుగుతున్నారా? అడుగుతారు. ఎవరు తెలుసా? ఇంకా దేవుళ్ళలోకి రాని వాళ్ళు కొంతమంది అడుగుతారు మా పిల్లలు రావాలని. కానీ క్రైస్తవులు అనుకున్న మీరందరూ కూడా దేవుడు గ్యారంటీ ఏమలే. అసలు క్రైస్తవుడైనంత మాత్రాన నువ్వు పరలోకంలో ఉంటావని ఎవడు చెప్పలే. అసలు చాలామంది పాస్టర్ గారులే, అయ్యో దేవుడా నేనే తెలీదా నీకు, ఆ మీటింగ్ పెడితే ప్రార్థన చేస్తే 50,000 మంది కుంటోలు బాగుపడిపోయారు కదా, నేనే క్రూసైడ్ చేశాను పలానా బిషప్ని అంటే దేవుడు అన్నాడు, అక్రమము చేయువారుల నా దగ్గర నుంచి దెర్ ఇస్ నో గ్యారంటీ. కాబట్టి మన జీవితంలో మన ఊపిరున్నంత వరకు మనం ఏం చేయాలి తెలుసా? దేవుడి దగ్గర ఏం అడగాలంటే, నా పిల్లలు నా కుటుంబము ఈ రక్షణలో నిలిచి ఉండులాగున నువ్వు దీనంగా ప్రార్థన చేయాలి. కాబట్టి నీ ప్రార్థన అవసరత ఏంటో, నీ ఆధ్యాత్మిక జీవితం ఏంటో తెలిసిపోతుంది అనమాట. కాబట్టి చూడండి, ఎవరైతే ఆయన మాట విని వణుకునో నేను వానిని దృష్టించేదాను. ఈ దీనత్వం అనేది ఎంత బ్యూటిఫుల్ అంటే, ఎంత ఉపయోగం అంటే, నీకు కానీ గర్వం తలకెక్కితే ఇక్కడే పోతావు, స్పాట్లో దేవుడు నొక్కేస్తాడు. ఆయనకు అటువంటి వాళ్ళు అంటే కడుపులో తిప్పుతుందట, వాంతి వేసేస్తానన్నాడు. ఒకవేళ కానీ నువ్వు దీన మనసు కానీ తెచ్చుకుంటే ఆయన ఎవరి వైపు చూస్తున్నాడే? నీ వైపు చూస్తున్నాడు. నా ప్రార్థన బట్టి కాదు, నా మెసేజ్ బట్టి కాదు, లేకపోతే ఎక్కడెక్కడికో నువ్వు వెళ్ళి మీటింగులు పెట్టి అభిషేకించబడి అపరిశుద్ధ అది కాదు. నువ్వు వణుకుతో దేవుని మాటను విని దాని విధంగా బతకడానికి ప్రయత్నిస్తున్న ప్రతి జీవితం, ఎంతగా నలుగుతున్నావో వాక్యంలో నిలబడ్డానికి, ఎంతగా కష్టపడుతున్నావో, ఎంత అవమానాలకు గురవుతున్నావో, ఎంత టెంప్టేషన్స్ అణుచుకొని నువ్వు జీవితాన్ని మరి గడపాలని ప్రయత్నిస్తున్నావో అటువంటి వారిని దేవుడు చూస్తున్నాను. చూడలేదు అనుకోకండి, మీ కష్టాలు చూడలేదు అనుకోకండి. మీ జీవితాల్లో ఏదైతే సాక్రిఫైస్ అయిపోయిందో దేవుని కోసం, దేవుని మాట కోసం, విశ్వాసం కోసం నువ్వు ఏంటి వదులుకుంటున్నావో ప్రతిదీ దేవుడు చూస్తున్నాడు. కాబట్టి మొదటిది ఆయనకి ఇష్టం లేనిది మరి ఏంటది? అహంకార దృష్టి. అహంకార దృష్టి అనేది ఆయనకి అసలు ఇష్టం. రెండవది ఏం చదవండి? కల్లలాడు నాలుక. ఏమండి, చాలా చిన్నది, ABCDలకు వచ్చాం మనం. మా 10th క్లాస్ సెయింట్ పీటర్స్ హై స్కూల్లో మేము చాలా సీరియస్గా ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతా ఉన్నాం. చాలా సీరియస్గా ఫీల్ అయిపోతాం, 10th పబ్లిక్ మమ్మల్ని డిస్టర్బ్ చేయకూడదని. అప్పుడు మా తెలుగు మాస్టర్ గారు, ఆయన పంతులు గారు, ఆయన పండిట్ మాస్టర్ అనేవారు, ఆయన వచ్చి ఆలు రాయమన్నాడు. ఆలు 90% తప్పు రాశారు, 90% రాయమన్నాడు. కాబట్టి అప్పుడప్పుడు మనం బేసిక్స్ మాట్లాడుకోవడం, బేసిక్స్ కాదు ఇది ఫౌండేషన్. అప్పుడప్పుడు ఫౌండేషన్ నుంచి పక్క వెళ్ళిపోయాం అనుకోండి, బిల్డింగ్ పడిపోద్ది. ఓకేనా? కాబట్టి రెండవది కలలాడు నాలుక. మొదటిది ఏంటి? అహంకారం. దేవుడికి ఇష్టం లేదట. అసహ్యమైనవి 7 ఉన్నాయన్నాడు. ఈరోజు ఫాదర్స్ డే సందర్భంగా మన దేవాది దేవుడు, తండ్రి అయిన దేవుడికి ఈ మాటలు ఇవ్వడం అంతే హ్యాపీ అయిపోతాడో, ఫుల్ హ్యాపీ అయిపోతాడు ఆయన. అసలు అది సూపర్ గిఫ్ట్. నువ్వు నిజంగా దేవుడికి ఒక గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నావా ఫాదర్స్ డే సందర్భంగా? ఇవివ్వు, దేవుడు నీ వైపు చూస్తాడు. మొదటిది అహంకార దృష్టి, 2 కలలాడు నాలుక. ఒకవేళ నీ జీవితంలో ఉందేమో, జీవితంలో ఎప్పుడు కూడా కలలాడు నాలుక ఇవ్వద్దు. కలలాడు అంటే ఏంటి? నాకు తెలుగు కొంచెం పూరు చెప్పండి. అబద్ధాలు ఆడిన ఆడికనా? గొడవలు పెట్టేది, అబద్ధాలు ఆడేది, అలాంటి నాలుక. ఈ నాలుక చాలా విరివిగా ఉంటుందండి. ఏ భేదం లేదు, అందరికీ నాలుక ఉండును. హల్లెలూయా. ఏ భేదం లేదు, అందరికీ ఉంటుంది ఈ నాలుక. ఈ నాలుకను చాలా జాగ్రత్తగా పెట్టుకో అన్నాడు. యాకోబు 3:5 చూడండి. యాకోబు
3 యాకోబు 3వ అధ్యాయం 5వ వచనం. అలాగుననే నాలుక కూడా చిన్న అవయమైనను, చాలా చిన్నదేనండి అవయం, బహుగా అదిరిపడుతుంది. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలెట్టేస్తుందండి. ఈ నాలుకలు కుటుంబాలు తగలెట్టేస్తున్నాయి, సంఘాలు తగలెట్టేస్తున్నాయి, దేశాలు తగలెట్టేస్తున్నాయి, జీవితాలు తగలెట్టేస్తున్నాయి. అవునా కదా? తెలిసిందే అలా ఉంది. కానీ మీకు మేజర్ ప్రాబ్లమ్స్ మేజర్ ఇష్యూలోంచి రావు. మైనర్ ఇష్యూలే మేజర్గా తినేస్తాయి. మనకు చెద ఉంటుంది ఇంతే, టేకుడ్ అని తినేస్తుంది అది. కరోనా ఇంతే, మొత్తం విలవల్లాడిచ్చింది ప్రపంచాన్ని. చిన్నదే కానీ తగలెట్టేస్తుందని చెప్తున్నాడు. మీ నాలుకే మిమ్మల్ని తగలెట్టేస్తుంది, మీ కుటుంబాన్ని తగలెట్టేస్తుంది, నీ సంఘాన్ని తగలెట్టేస్తుంది, దేశాన్ని కూడా తగలెట్టేస్తుంది. ఈ నాలుకతో అబద్ధ మాటలు అనేకమైన హింసలకు కారణమవుతున్నాయి. మతపరమైన హింసలు, సామాజికపరమైన హింసలు. దేని బట్టి? ఈ నాలుక డేంజరస్ అంటున్నాడు. ఎంత కొంచెము నింపు ఎంత విస్తారమైన అడుగును తగలబెట్టును అంటున్నాడు. కాబట్టి మరి కళ్ళలాడు నాలుక నీకు ఉందేమో, ఉంటే మటుకు ఆయన వాంతి వేసేస్తాడు, అని పడేస్తాడు అన్నమాట. ఎవడు వాంతిని మళ్ళా క్లీన్ చేయడు. అర్థం? దట్ ఈస్ ఓవర్, పడేయడమే. 1 అహంకార దృష్టి, 2 కళ్ళలాడు నాలుక. ఈ నాలుక మీ జీవితాలని తగలెట్టేస్తుంది, చూసుకోండి. కీర్తనలు కూడా 122లో ఉంటుంది, యెహోవా అబద్ధములాడు పెదవుల నుండి. చూడండి, ఈ ప్రార్థన ఎప్పుడైనా చేశారా మీరు? ఈరోజు చేద్దాం. ఈ మధ్య ఇంకో మాట కూడా అనుకున్నాను. చాలాసార్లు ఫ్రీగా చదువుతాం కీర్తనలోంచి. నేను రూపింపబడిన రీతి నేను చూడగా భయము, మళ్ళీ అక్కడ వణుకు పుట్టిందట. అందును బట్టి నేను దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లి. ఈ మధ్య ఆ మాట ఎక్కువ నాకు గుర్తొస్తుంది. ఎప్పుడైనా దేవుడికి నువ్వు రూపింపబడిన పద్ధతిని బట్టి, మీ అమ్మ నిన్ను ఎలా కన్నదో ఆ కనిన విధానం బట్టి అది నువ్వు ఆలోచించుకొని దేవుడా థ్యాంక్స్ అనవా? అవి ప్రార్థన ఎప్పుడు చేసి ఉండవు, చెయ్యాలి. భక్తుడు అన్నాడు, భయము ఆశ్చర్యం కలిగింది, అందును బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. నా లైఫ్లో ఎప్పుడు దాని గురించి చెల్లించలే. దేవుడా 10th పాస్ చేసే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఉద్యోగం వచ్చింది, స్తుతులు. పెళ్ళయింది, స్తుతులు. పిల్లలు పుట్టారు, స్తుతులు. మా పిల్లడు పాస్ అయ్యాడు, వందనాలు. ఇంకోటి ఏదైంది అంటే అందరూ వచ్చేయండి, థ్యాంక్స్ గివింగ్. చాలా బాగుంటుంది. కానీ భక్తుడు ఏం చెప్తాడు? సార్, నువ్వు ఎలాగ రూపింపబడ్డావో, నువ్వు రూపింపబడ్డాన్ని బట్టి నీ తండ్రికి ఏం చేయాలా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కాబట్టి దేవుడు ఈ ప్రార్థన కూడా చేసి ఉండము. నాకు తెలిసి మీ జీవితంలో ఎప్పుడు కూడా దేవుడా నా తల్లి గర్భంలోంచి నన్ను తీసినందుకు నీకు వందనాలు అని అనకపోతే అనండి, మంచిది. భక్తుడు అన్నాడు. రెండవ ప్రార్థన ఏంటంటే నువ్వు చేసి ఉండవు, యెహోవా అబద్ధములాడు పెదవుల నుండి, మోసకరమైన నాలుక నుండి నా ప్రాణాన్ని విడిపించు. మనం మరి చాలా ప్రొఫెషనల్ ప్రార్థనలు ఉంటాయి, చాలా అసలు మామూలు కాదు, మంచిదే. దేవుడు నేనేమి దాన్ని క్రిటిసైజ్ చేయట్లేదు. కానీ ఇలాంటివి మనం ఎప్పుడు ప్రార్థన చేయం. దేవుడు ప్రార్థన చేయాలని చెప్తున్నాడు. కీర్తనకారుడు ప్రార్థన చేశాడు. దావీదుకి అవసరమైంది, నీకు అవసరం లేదా? తండ్రి దేవుడే అతనికి తోడుగా ఉంటే ఆయనకు అవసరమైంది. ఎందుకు ప్రార్థన చేయట్లేదు తెలుసా? ఆ నాలుకలతో తగలెట్టేసి మనం ఎందుకు చేస్తాం? చేస్తుందే మనం. కానీ ఇంకొకడు కూడా నీ మీద అటాక్ చేయొచ్చు. కాబట్టి మనం ప్రార్థిద్దాం, యెహోవా అబద్ధములాడు పెదవులు. ఎంత భయంకరం తెలుసండి అబద్ధం ఆడే పెదవులు. అన్యాయంగా నేరం మోపుతారండి, అన్యాయంగా ఒకరి మీద అబద్ధం చెప్తారు. వీళ్ళు ఎలాటోళ్ళు అన్యాయంగా. ఈ అబద్ధములాడు పెదవులట, దాని నుంచి మనం రక్షించబడాలని దేవుడు ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఎంత డేంజరస్. సైతానుగాడే అబద్ధాలకు జనకుడాడు. ఈ అబద్ధమే ఆదామవ్వను మింగేసింది. అబద్ధం చిన్నదనుకోకండి, చిన్న విషయాలు కూడా అబద్ధం చెప్పకండి. చిన్న విషయం మా అమ్మగారు నాకు నేర్పించేది ఒకటే. చిన్నప్పటి నుంచి
ఏంటి ఆవిడ ప్రతిదీ చెప్పేవాడు, ఎవరు చెప్పరు అబద్ధం ఆడొద్దని? చాలా క్యాజువల్, ఎవడని చెప్తాడు కదా అబద్ధం ఆడొద్దని. కనీసం ఎట్టి పరిస్థితుల్లో కూడా మా అమ్మగారు నాకు ఎంతగా చెప్పేవారంటే, నాకు ఇసుక వచ్చేసి చిన్నప్పుడు తరికెత్తాం కదా, మా అమ్మగారు చచ్చిపోయేవరకు ఆ మాట చెప్పేది. అప్పుడు ఏమన్నానంటే, మరి దొంగోడు పెద్దోడు కదా, ఆడి విషయంలో కూడా అంటే కొన్ని విషయాల్లో మనం కాంప్రమైజ్ అవ్వాలి కదా. అంటే నువ్వు ఏ స్థితి అయినా చివరికి చెడ్డవారి విషయంలో కూడా నువ్వు అది చెడ్డదే, నువ్వు ఇలా మాట్లాడడమే కరెక్ట్ అని నువ్వు మాట్లాడకూడదు. అబద్ధం ఏ స్థితిలో కూడా ఆడకూడదు. నేను బోల్డ్ కాంటెస్ట్ ఈ పరిస్థితులు అబద్ధం ఆడొచ్చు కదా, ఈ పరిస్థితులు అబద్ధం ఆడకపోతే అది ఫెయిల్ అయిపోద్ది కదా. ఎట్టి నీ ప్రాణం పోయినా అబద్ధం ఆడకూడదు, ప్రాణం పోయినా అబద్ధం ఆడకూడదు. మన పూర్వీకులు అరే ఒక్క మాట చెప్పరా, దేవుణ్ణి నమ్ముకోవట్లేదని చెప్పు, వదిలేస్తాను. ఒకటే, చచ్చిపోయారు కానీ అక్కడ అబద్ధం ఆడడానికి ఇష్టపడలేదు, చచ్చిపోవడానికి ఇష్టపడ్డారు. కాబట్టి అబద్ధములాడు పెదవులను మోసకరమైన నాలుక నుండి నా ప్రాణాన్ని తప్పించు దేవుడా అని ప్రార్థించండి. ఈ ప్రార్థన మనందరికీ అవసరం. ఈరోజు మీ జీవితాల్లో ఏ స్థితిలోంచి మీరు నడుస్తున్నారో దానికి కారణం ఏంటి తెలుసా? ఇదే. నీకు మనుషుల నుంచి శ్రమ, కష్టము, అపనింద, అవహేళన, మోసము దేనివల్ల వస్తుందంటే ఈ నాలుక వల్లే వస్తుంది. కాబట్టి ఈ నాలుక నుంచి దేవుడు మనందరినీ విడిపించును గాక. మూడవది, నిరపరాధులను చంపు చేతులను. నిరపరాధులను చంపు చేతులు దేవుడికి అసహ్యం. మేము ఎప్పుడు కూడా మర్డర్ చేయలేదండి అనుకోవచ్చు, కానీ చాలామందిని నిరపరాధుల్ని మనం చంపుతున్నాం. ఎలాగంటే నాకు అనిపిస్తుంది చాలామందికి సత్యం తెలీదు. వాళ్ళు నిత్యము మరణించే స్థితిలో ఉన్నారు, నరకంలోకి వెళ్ళిపోయే స్థితిలో ఉన్నారు. నరకంలోకి ఒకటి నువ్వు సువార్త చెప్పలేదనుకో, నీకు అవకాశం ఉండి కూడా దేవుడి గురించి చెప్పలేదనుకో, నువ్వేం చేస్తున్నాడు? తనకి చంపేస్తున్నాడు. ఇండైరెక్ట్లీ నువ్వేం చేస్తున్నాడు? అతనికి ఉండాల్సిన జీవాన్ని ఇవ్వకుండా, అతనికి చెప్పాల్సిన సత్యము చెప్పకుండా నువ్వు ఆగిపోవడం, చంపేయడమే. ఏమండి, ఎదురుగుండా వెళ్తే బ్రిడ్జ్ ఇరిగిపోయిందండి, నీకు తెలుసు ఇరిగిపోయిందని, దాని ఎండ నీకు తెలుసు, చివరిది ఏముంటుందో తెలుసు, ఈ జీవితం తర్వాత ఏముంటుందో తెలుసు, నిత్య నరకం గురించి తెలుసు, యేసుక్రీస్తు రక్షణ గురించి తెలుసు. కానీ ఆ బ్రిడ్జ్ చివర ఏమీ లేదు, ఇరిగిపోయింది అని ఒక కారోడు వెళ్ళిపోతున్నాడు తెలియకుండా, అది నువ్వు చెప్పకుండా నిలబడ్డావు అనుకో, ఎవరు చంపేసినట్టు? ఎవరు చంపేసి? నువ్వు కావాలని చెప్పావా? కాబట్టి నిరపరాధులను చంపు చేతులు. చాలాసార్లు ఈ సువార్త విషయంలో నిర్లక్ష్యము చేయడము, మన వల్ల అనేకులు రక్షణను పొందుకునే భాగ్యము లేక వాళ్ళు నాశనములోకి నడిపించబడుతుంటే చూస్తూ ఉండడం అనేది చంపడమే. మణిపూర్లో చాలామంది చచ్చిపోయారు. ఆ టైంలో కొంతమంది చంపిన వాళ్ళు కాదు, కొంతమంది నోరెప్పలే. వాళ్ళు ఏం చేశారు తెలుసా? వాళ్ళే చంపారు. ఆ రక్తాపరాధం ఎవరి మీద ఉంటుంది? ఆ నోరెప్పన మనుషుల మీద ఉంటుంది. ఏ నాయకులైతే నోరెప్పలేదో, ఏ నాయకులైతే ఇదిగో అన్యాయంగా అమాయకులు చచ్చిపోతుంటే చూడనట్టు తల తిప్పుకున్నారో వాళ్ళందరూ కూడా అంతకులే. కాబట్టి అటువంటి హత్యలు ఏమైనా మనం చేస్తున్నామేమో చూసుకోండి. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 3వ వచనం నేను చదువుతాను, టైం అయిపోతుంది కాబట్టి. మీ చేతులు రక్తము చేతను, మీ వేళ్ళు దోషము చేతను అపవిత్రపరచబడినవనియు, మీ పెదవులు అబద్ధములాడుచున్నవనియు, మీ నాలుక కీడును బట్టి మాట్లాడుచున్నదని అని దేవుడు చెప్తున్నాడు. చూడండి, వాళ్ళు ఏమి ఎవరిని చంపలేదు, కానీ దేవుడు వారు చేసిన పాపాన్ని బట్టి, వారి అవిధేయతను బట్టి చెప్తున్నాడు, మీ చేతులు రక్తము చేత, మీ వేళ్ళు దోషము చేత, మీ పెదవులు అబద్ధం చేత ఉన్నాయి. కాబట్టి ఇది కూడా దేవుడికి ఇష్టం లేదు. ఎన్ని అయిపోయినాయి? 3 అయిపోయినాయి. ఒకటేంటి? అహంకారము. రెండోది ఏంటి? కలలాడు నాలుక. మూడోది నిరపరాధుల రక్తము. నాలుగవది దుర్యోచనలు యోచించు, చెడ్డ ఆలోచన. ఏంటండి, మేము 10th క్లాస్ వాళ్ళని యూకేజీలో కూర్చోపెట్టినట్టుంది అనుకుంటున్నారేమో, కానీ చాలా అవసరం, చదువుకోవాలి. దుర్యోచనలు యోచించేవాడు, అది ఉందమ్మా. చెడ్డ ఆలోచనలు ఎంతమందికి లేవు?
దీని నుంచి తప్పించుకున్నాడు ఎవడు ఉన్నాడా? ప్రతిసారి మన జీవితంలో మంచి ఆలోచనల కన్నా చెడ్డ ఆలోచనలు ఎక్కువ వస్తాయి. కాబట్టి దుర్యాలోచనలు యోచించేవాడు దేవుడికి ఇష్టం లేదు, వాళ్ళని కక్కేస్తాడు. కాబట్టి ఎప్పుడు కూడా మంచి ఆలోచించాలి. నీ శత్రువు గురించి కూడా మంచి ఆలోచించాలి. ఎప్పుడు కూడా ఎవరో నాశనం అయిపోవాలని కోరుకోకూడదు. చివరిగాడు ఎంత చెడ్డోడైనా వాడి విషయంలో మనము ఆలోచనలు యోచించకూడదు అండి. అందుకే మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనం ధన్యతలు అంటాడు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు. హల్లెలూయా. చూడండి, ప్రతిదీ నువ్వు కంట్రోల్ చేసుకోవడం వల్ల నీకు ఒక డ్యామేజ్ పోద్ది, ఇంకో అడ్వాంటేజ్ కూడా ఉంటుంది. అర్థమైందా? ఒక డ్యామేజ్ పోద్ది, ఇంకో అడ్వాంటేజ్ కూడా ఉంటుంది. చూడండి, మొదటిది అహంకారం లేకపోతే, అహంకారం ఉంటే దేవుడిని నొక్కేస్తాడు నేను. ఒకవేళ దీన మనసు ఉంటే దేవుడిని నేను చూస్తాడు. అలాగే హృదయ శుద్ధి, ఆలోచనలు ఉంటే ఆయన నేను చంపేస్తే, ఒకవేళ నీకు హృదయ శుద్ధి ఉంటే నువ్వు దేవుడిని చూస్తావు. చిన్న విషయం ఏంటి, దేవుడు పెద్ద లాజిక్ ఏం చెప్పలే, పెద్ద ప్రొసీజర్ ఏం చెప్పలే. దేవుని చూడాలనుకుంటున్నావు, నువ్వు దేవుని చూడాలనుకుంటే శుద్ధ హృదయము దయచేయమని ఎంత మంచి పాట ఉంది, చాలా చక్కని పాట ఉంది. 5వది, కీడు చేయుటకు త్వరబడి పరిగెత్తు పాదములు. కీడు చేయడానికి పరిగెత్తే పాదాలు. చాలామంది యవ్వనస్తుల్లో చాలా ఎక్కువ ఉంటుంది. చాలామంది పెద్దలు కూడా న్యాయానికి అటువైపు నిలబడతారు. కొంతమంది న్యాయానికి అటువైపు నిలబడిన వాళ్ళు కూడా ఈ కీడు చేయడానికి త్వరపడిన వాళ్ళే. చాలా సంఘాల్లో చూశాను నేను. మన సంఘాల గురించి చెప్తాం, బయట ఎందుకు. మన సంఘాల్లోనే అది న్యాయమని తెలుసు కూడా రాజకీయంగా అటువైపు నిలబడతారు కీడు చేయడానికి. అటువంటి వారు మరి దేవుడికి అసహ్యం. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 2వ వచనం. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 2వ వచనం. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు. చూడండి, 59:2 అనుకుంటాను. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చాను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగు చేశాయి. ఈ దుర్యాలోచనలు ఉన్న వాళ్ళు దేవుని చూడలేరు, ఎందుకంటే ఇవి అడ్డొస్తాయి. యెషయా 59:7 అంటాడు, వారి కాళ్ళు పాపము చేయ పరిగెత్తుచున్నాయి, నిరపరాధులను చంపుటకు అవి త్వరపడును, వారి తలంపులు పాపహేతుకరమైన తలంపులు, పాడును నాశనమును వారి త్రోవలో ఉన్నవి. ఇటువంటి వారు కూడా దేవుడు నేను స్పిట్ ఇట్ అవుట్ ఇలా అని ఉమ్మేస్తాడు అన్నమాట. ఆ కేటగిరీలో ఉన్నది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకి చెడ్డ ఆలోచనలు రానివ్వకూడదు. చివరిగా 7వది, అన్నదమ్ములలో జగడము పుట్టించువాడు. 7వది జగడములు పుట్టించువాడు. అన్నదమ్ముల మధ్య జగడం పుట్టించువాడు దేవుడు అస్సలు ఉపేక్షించను అంటున్నాడు. అందుకే బైబిల్లో ఉంటుంది, సమాధానపరచువారు ధన్యులు వారు దేవుని కుమారులు. హల్లెలూయా. తీసేవాడు ఎవడు కుమారుడు అప్పుడు? అంతే కదా. అన్ని సంఘాల్లో అన్ని కుటుంబాల్లో ఉంటాయండి. ఈ సంఘాలు నిలగొట్టే వాళ్ళు ఏం చేస్తున్నారు? అన్నదమ్ములను నిలగొడుతున్నారు, ఒక ఫెలోషిప్ని విడగొడుతున్నారు. నువ్వు ఫెలోషిప్కి వెళ్ళకపోయినా పర్లేదు, కానీ నీ వల్ల దేవుని సంఘములో డిస్టర్బెన్స్ వస్తే దేవుడు ఏమంటున్నాడంటే, ఇదిగో అన్నదమ్ముల మధ్య కలహము జగడము పుట్టించి వాడిని నేను ఉమ్మేసేస్తాను అంటున్నాడు. ఏమన్నాడు? ఉమ్మేసేస్తాను. అందుకే కీర్తన చివరిగా ఈ కీర్తన చూసుకొని ఈ వాక్యం కీర్తన 113 కీర్తనాకారుడు 1 నుంచి అంటున్నాడు. చాలా చిన్న కీర్తన అండి, అది చాలా బ్యూటిఫుల్ సాంగ్. 133 కీర్తన. సహోదరులు ఐక్యము కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. సహోదరులట ఐక్యముగా ఉండడం అట మేలును మనోహరం. చాలా బాగుంటుందండి. ఎందుకు బాగోదు? అన్నదమ్ములందరూ కూర్చుంటే చాలా బాగుంటుంది, సంతోషం ఉంటుంది, ఆనందం ఉంటుంది, చాలా మంచిది. ఎంత మంచిది అంటున్నాడంటే, అది తల మీద పోయబడి అహరోను గడ్డమ మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె ఉండును. సియోను కొండ మీదకి వచ్చు హెర్మోను మంచు వలె ఉండును. అబ్బా, దేవుడు అందరూ కలిసి ఉంటే, అన్నదమ్ములు ఐక్యతగా ఉంటే ఆయనకి ఇష్టం. తెలుసా మీకు?
మీ వల్ల ఎట్టి పరిస్థితుల్లోని ఏ ఐక్యత కూడా చెడిపోకూడదు. అవసరమైతే పారిపోండి అక్కడి నుంచి. ఎవరైతే ఈ ఐక్యతను చెరుపుతారో వాళ్ళని దేవుడు చెరుపుతాడు 100%. యేసుక్రీస్తు మాట అన్నాడు తెలుసండి, మీరు నా శిష్యులుగా ఉండాలని అనుకుంటే, అంటే క్రిస్టియన్స్ కదా, దేవుడు నమ్ముకున్నారు, శిష్యులు, డిసైపుల్స్. మనుష్యులు దేన్ని బట్టి నిన్ను నా శిష్యులు అనుకుంటారు తెలుసా? క్రాస్ వేసుకోవడం బట్టో, తెల్ల బట్టలు వేసుకోవడం బట్టో, బైబిల్ పెట్టుకొని ప్రతి ఆదివారాన్ని సంఘం రావడం బట్టో, లేకపోతే గవర్నమెంట్ తోటికి క్రిస్టియన్ అని చెప్పడం బట్టో, లేకపోతే నీ కారు మీద బండి మీద సిరువులు వేసుకోవడం బట్టో, సభలు పెట్టడం బట్టో, సువార్తలకు వెళ్ళడం బట్టో, అనేకులకు ప్రార్థన చేయడం బట్టే నువ్వు క్రైస్తవుడు కాదు. దేవుడు అంటాడు, నేను ఎలాగ మిమ్మల్ని ప్రేమించానో మీరు కూడా ఒకరినొకరు అలా ప్రేమించుకోండి, దానిని బట్టి మీరు శిష్యులని లోకం అనుకుంటుంది అంటాడు. హల్లెలూయా. దీనిని బట్టి మనం క్రైస్తవులు అనుకోవాలా? ఐక్యతను బట్టి. ఈరోజు సంఘాలు ఎన్నిగా విడిపోయి తెలుసండి? కులం పేరు మీద విడిపోయి, ప్రాంతం పేరు మీద విడిపోయి, భాష పేరు మీద విడిపోయి, ఎన్ని గ్రూపులో, ఈస్ట్ గోదావరికి ఒక గ్రూపు, వెస్ట్ గోదావరికి ఒక గ్రూపు. మీరు కావాలంటే చూడండి. పెద్ద కులపోలకు ఒక గ్రూపు, చిన్న కులపోలకి ఇంకో గ్రూపు. ఎంతగా విడిపోయి అంటే సంఘాలు, దానికి కారణమైన ప్రతి ఒక్కరినే ఉమ్మేస్తాను. ఒకవేళ అదే మనసుతో నువ్వు సంఘంలో ఉన్నావు, నిన్ను ఉమ్మేస్తాడు. ఎందుకంటే దేవుడు చాలా అత్యున్నతంగా ఐక్యతను కోరుకుంటున్నాడు. ఈ ఐక్యత, ఈ ఏకాత్మని పరిశుద్ధాత్మ వల్ల వస్తుంది. ఒకవేళ పరిశుద్ధాత్మలో కానీ నీకుంటే నువ్వు ఎట్టి పరిస్థితుల్లో సమాధానానికి కర్త అవుతావు. ఇదిగో దేవుని కుమారుడు కుమార్తె అనిపించుకుంటావు, కానీ ఎట్టి పరిస్థితుల్లో డివిజన్కి కారణం అవ్వవు. కాబట్టి అన్నదమ్ముల మధ్య కలహం పుట్టించేవాడిని ఉమ్మేస్తాను అంటాడు. కాబట్టి దేవుడు ఎంత మంచి మరి దావీదు ద్వారా వాయిస్తున్నాడంటే, ఇవన్నీ బాగానే ఉన్నాయి. అన్నదమ్ములు ఐక్యత కలిగి ఉండుట ఎంత మనోహరము. చాలా చక్కని మాట మరి తెలియజేస్తున్నాడు. ఎంత మనోహరము. చదవండి ఒకసారి. 100 అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె ఉండును. సియోను కొండల మీదకి దిగివచ్చు, హెర్మోను మంచు వలె ఉండును. ఆశీర్వాదమును. ఇప్పుడు ఏంటంటే ఒక నిమిషం సీరియస్గా ఈ మాట అంటే చాలా చిన్నదే కదండి, ఇట్స్ వెరీ స్మాల్, చాలా రెగ్యులర్ మాటలు ఇవి. నేను చదివినప్పుడు అనిపిస్తుంది, కానీ దీని అవుట్పుట్ చాలా గట్టిగా ఉంది. అవుట్పుట్ వెరీ పవర్ఫుల్. ఇప్పుడు ఐక్యత కలిగి ఉండడానికి ఉంటే ఏముండమన్నాడమ్మా? ఆశీర్వాదం కావాలా మీకు? ఆశీర్వాదం నేను ప్రార్థన చేస్తే రాదు, నేను ఉపవాసం మీకోసం ప్రార్థన చేస్తే రాదండి. అక్కడ దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. ఇది కూడా ఎలాగైతే తల్లిదండ్రులను సన్మానించండి, నీకు దీర్ఘాయుషు కలిగిన నీ తండ్రిని తల్లిని సన్మానించము. అది ఎటువంటి మాట అంటే ఒక దాన్ని ఏమంటారు, ఒక వాగ్దానంతో కూడిన ఆజ్ఞ. వాగ్దానంతో కూడిన ఆజ్ఞలు తక్కువ ఉంటాయి. వాగ్దానంతో కూడిన, అందుకే తల్లిదండ్రులని సన్మానించాలి. అదేంటే నువ్వు సన్మానించు, దీర్ఘాయుష్యమంతుడు అవునట్టు నీ తల్లిని తండ్రిని సన్మానించు. అట్లాగే ఇది వాగ్దానంతో కూడిన మాట చెప్తున్నాడు. ఈ ఐక్యత అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే, నువ్వు ఏమన్నా అనుకుని జనాల్ని, నువ్వు చెడ్డ అయిపోయినా పర్లేదు, నువ్వు ఐక్యతకే కారణం అవ్వాలి, కానీ కలహానికి ఎప్పుడు కూడా కారణం అవ్వకూడదు. నువ్వు ఊగిపోకూడదు. నాకు ఇది సత్యం అండి, ఇది నిజం అండి, నేను రైట్ అండి, ఇది న్యాయం అండి, నేను నిలబడిపోతానని వచ్చి నువ్వు ఏమన్నా చేయి, ఏది అయినా నీ మాట నీ తీరు ఐక్యతకే ఉండాలి. ఒకవేళ అలా ఉంటేనట ఏముంటాయమ్మా? ఆశీర్వాదము, శాశ్వత జీవమును. శాశ్వత జీవము. హల్లెలూయా. శాశ్వత జీవము, ఆశీర్వాదము, ది హైయెస్ట్ బ్లెస్సింగ్ ఎక్కడుంటుంది తెలుసా? అన్నదమ్ములు, సహోదరులు ఐక్యత కలిగి ఉండడం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోని, ఏ సంఘంలోని, ఏ స్థితిలోని మీరు ఐక్యతకు కారణంగా ఉండండి తప్ప అనైక్యతకు మీరు కారణం అవ్వద్దని దేవుని నామంలో మీకు తెలియచేస్తున్నాను. ఇది చాలా ఇంపార్టెంట్ విషయమని మరి దేవుడు తెలియచేస్తున్నాడు. కాబట్టి మరి
ఈ యొక్క మాటలను బట్టి మనం ప్రార్థనలోకి వెళ్ళడానికి మరి మీరు హృదయాలు సిద్ధపరచుకోండి. 7 మాటలు కూడా మనము దేవుని వినికిడిలో మన దగ్గర దేవుడు ఫలింపజేసి ఈరోజు ఫాదర్స్ డే సందర్భంగా మన తండ్రికి ఒక గిఫ్ట్ ప్యాక్ ఇద్దాం. ఈ 7 కలిపి ఒక గిఫ్ట్ ప్యాక్ ఇద్దాం. చివరిగా ఒక్క శామ్ నేను చదివి మరి ప్రార్థన చేస్తాను. ఇవి చాలా చిన్నగా, చాలా సులువుగా, చాలా సింపుల్గా ఉండొచ్చు, కానీ దీని గురించి కూడా ప్రార్థన చేయడం అవసరమని బైబిల్ తెలియజేస్తుంది. మరి కీర్తనలు 41 చూడండి. మీరు ప్రార్థనలోకి మీరు మీ హృదయాలు మీ కళ్ళు మూసుకొని మీరు ప్రార్థనలోకి వెళ్ళడానికి ప్రయత్నించండి. మాటలు చదువుతుండగా ఇదిగోండి, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుని ఆయనకు నా చెవి యొగ్గి నా మొర ఆలకించాను. యెహోవాకట మరి నేను సహనముతో కనిపెట్టుకొని ఆయన నాకు చెవి యొగ్గి నా మొర ఆలకించాడు. ఎవరైతే సహనంగా ఓపికతో ప్రార్థన చేస్తారో ఆ ప్రార్థన దేవుడు వింటాడు. విని ఏం చేస్తాడంటే నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నిన్ను పైకెత్తుతాడు. నీ పాదాలు బండ మీద నిలిపి నీ అడుగులు ఆయన స్థిరపరుస్తాడు. ఆయనకు స్తోత్ర రూపముకు కొత్త కీర్తన దేవుడు నీ నోటిలో ఉంచుతాడు. అనేకులు దానిని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచుతారు. ఇవి కానీ నువ్వు ప్రార్థన చేసి ఈ విధంగా నువ్వు బ్రతకడానికి నువ్వు ఇష్టపడితే దేవుడు నీ నోటిలో ఒక స్తోత్రార్హ కీర్తన ఇస్తాడట. అనేకులు దానిని చూస్తారట. కీర్తన వింటారా చూస్తారా? మనం వింటాం కానీ చూస్తారు. నువ్వు ఎవడో వింటాడని పాడో, నీకు కలిగిన మేలును బట్టి నువ్వు పాడతావు. ఇక్కడ పాడితే మనం వింటాం, కానీ ఇవన్నీ దేవుడి దగ్గర అప్పగించుకొని ఆయన సన్నిధిలో ఆయన కోసం నువ్వు బతకడానికి ఇష్టపడితే దేవుడు నీ సహనాన్ని బట్టి నీకు సహాయం చేసి నీ అడుగులు స్థిరపరిచి నీ జీవితాన్ని స్థిరపరిచి నీ ప్రతి కష్టంలోనే ఆయన ఆదరించి నిన్ను బయటికి తెచ్చి నీకు సంతోషకరమైన ఒక కొత్త పాట నువ్వు పాడతావు. పబ్లిక్ కోసం పాడవు, దేవుడి కోసం పాడాడతావు, ఆయనకు స్తుతి చెప్తావు. కానీ దాన్ని మనుషులు ఏం చేస్తారు? వినరు, చూస్తారు. చూసి వాళ్ళు ఏం చేస్తారు సార్? యెహోవాను నమ్ముతారు. హల్లెలూయా. నువ్వు చెప్పే మాటలు బట్టి, నేను ఇచ్చే ఇలిస్ట్రేషన్స్ బట్టి, ఇమోషనల్ టాక్స్ బట్టి కాదు, దేవుడు నీ జీవితంలో చేసిన కార్యాన్ని బట్టి, దేవుడు నీకు ఇచ్చిన సంతోషకరమైన ఆ పాటను బట్టి. అటువంటి కీర్తన మనందరి జీవితాల్లో మరి నిలిచి ఉండులాగున మనం ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. 7 విషయాలు మనం మాట్లాడుకున్నాం. అహంకార దృష్టి మొదటిది, రెండవది కలలాడు నాలుక, మూడవది దుర్యోచనలు యోచించే హృదయము, నాలుగవది కీడు చేయకుడు త్వరపడి పరిగెట్టు పాదములు, 5 లేని వాటిని పలుకు అబద్ధ సాక్ష్యములు. ఇంకోసారి చెప్తున్నా, 5 లేని వాటిని పలుకు అబద్ధ సాక్ష్యములు. నేను చాలామంది దగ్గర చూశాను, లేనివి అవలోలగా పలికేస్తుంటారు. లేని వాటిని పలుకు అబద్ధ సాక్ష్యములు. 7వది అన్నదమ్ములలో జగడము పుట్టించువాడు. ఈ 7 విషయాల్లోని నేను కక్కేస్తాను రా అబ్బాయి అని చెప్తున్నాడు. ఈరోజు మన తండ్రికి ఇష్టము లేనివి 7 ఉన్నాయి అంటున్నాడు. ఏమంటున్నాడంటే యెహోవాకు అసహ్యమైనవి 6 కలవు, 7 ఆయనకు హేయములు. ఈ హేయమైన క్రియలన్నీ మనం పక్కన పెట్టేసి ఈ ఫాదర్స్ డేని దేవుడికి చక్కని గిఫ్ట్ ఇద్దాం. నీ కొడుకే కానీ నాన్న మరి బయట తిరుగుతున్నాడు అనుకో, తెగ తిరుగుతున్నాడు తాగుతా, ఈరోజు నుంచి తాగడం మానేస్తాను అంటే నీకు ఎంత సంతోషం. నీ భర్త ఇదిగో ఈరోజు నుంచి నాకున్న ఈ చెడ్డ అలవాట్లు దీన్ని బట్టి కుటుంబాన్ని పిల్లల్ని ఎంతో ఇగ్నోర్ చేశాను, ఈరోజు నుంచి మానేస్తున్నాను అంటే ఎంత సంతోషం. అటువంటి సంతోషాన్ని దేవుడికి మనం ఇవ్వడానికి ఈరోజు ఫాదర్స్ డే సందర్భంగా తండ్రి చెప్తున్నాడు, 7 నాకు అసహ్యాలరా, దయచేసి ఇట్ల నుంచి బయటకు వచ్చేసేయండి, వచ్చేస్తే నేను మిమ్మల్ని దీవించడానికి ఇష్టపడుతున్నాను. అందరూ తరలి వంచినట్లయితే మన మధ్య ప్రసన్నమ్మ గారు ఈ వాక్యాన్ని బట్టి ప్రార్థిస్తారు. ఈ క్షణము ఈ సంఘంలోంచి ఈ స్థితిలో నుంచి ఈ మందిరపు ద్వారము తెరిచేలోగా ఈ 7 విషయాలు మీ జీవితాల్లో నుంచి ఇదిగో బహుదూరంగా మరుగైపోయి మరి వాటిలన్నిటినీ వదిలిపెట్టి ఒక నూతన సృష్టిలాగా మీరు
ఇక్కడ నుంచి బయలుదేరాలని ప్రార్థనలో గుర్తు చేసుకోండి. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. బలమైన వాక్యము ద్వారా ఈ దినము దేవుడు మనతో మాట్లాడారు. నాతో మాట్లాడయ్యా, నీ వాక్యం బ్రతికించేది, నాకు నెమ్మదినిచ్చేదని ప్రభువా నీ పాద సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడిచ్చి నీ బలమైన వాక్యమును బట్టి మనం అస్తమానం ప్రార్థన చేస్తూ ఉంటాం. అయ్యా నీకు హేయమైనవి నా జీవితంలో ఉంటే వాటిని దూరపరచండి అయ్యా అని. ఆ హేయమైనవి ఏమిటో దేవుడు చాలా క్లియర్గా దీనదాసుని ముఖాంతరంలో నుంచి మనతో మాట్లాడారు. ఆ మాట్లాడిన ప్రతి మాటను విని విడిచిపెట్టేవారంగా కాకుండా అయ్యా ఈ దినము ఫాదర్స్ డే సందర్భంగా ప్రభా వీటన్నిటినీ నీ పాద సన్నిధిలో నీ మందిరంలో నేను విడిచిపెట్టడానికి ఇష్టపడుతున్నానయ్యా. ఇదే నేను నీకు ఇచ్చే బహుమానము నాయన అని ప్రతి ఒక్కరము కూడా మనం దేవునితో ఒక నిబంధన చేసుకుందాం. మనుష్యులతో కాదు, ఇది దేవునితో చేసుకునే నిబంధన. ఆయన మనకు తండ్రి అయిన దేవుడు, అబ్బా అని పిలిచే గొప్ప దేవుడు. నువ్వు పిలవగానే ఆయన ప్రత్యుత్తరం ఇస్తాడు, నీ దగ్గరకు వస్తాడు. అలాంటి అద్భుతమైన తండ్రి మనకుండగా ఈ లోకంలో ఆయనకి హేయమైనవి ఏమి ఉన్నాయో ఈరోజే నేను ప్రభా విడిచిపెడతానయ్యా. నీ సన్నిధిలో నేను నమ్మకంగా ఉంటాను ప్రభా. నీకు ఇష్టం లేనివి ఏవి నా జీవితంలో ఏలుబడి చేయకూడదు ప్రభువా అని ప్రతి ఒక్కరం కూడా ప్రార్థన చేసుకుందాం. అక్కడ హేయమైనవి మనం చూసినట్లయితే మన ఇంద్రియాలతో చేసిన ప్రతి పాపాన్ని దేవుడు హేయమైనవిగా చూపిస్తూ ఉన్నాడు. నీ అహంకార దృష్టి, కళ్ళలాడే నాలుక, హృదయము, ఆయన చేతులు, మరి హత్య చేసే చేతులు అంటున్నారు, పరిగెత్తలేని పాదములు, ఇవన్నీ మన ఇంద్రియాల నిగ్రహణ అన్నది నీకు చాలా అవసరమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆయన పరమ తండ్రి నీ కొరకు నా కొరకు ఆయన ప్రాణము పెట్టిన గొప్ప దేవుడు. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తూ, నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే ప్రభువా. గాఢాంధకారం లోయల్లో నేను సంచరిస్తున్నప్పుడు ఏ అపాయము లేకుండా నన్ను లేవనెత్తిన గొప్ప దేవా. అయా తడబడుతున్న నడకలతో నడుస్తూ ఉన్నప్పుడు నన్ను స్థిరమైన మార్గములో నడిపించిన గొప్ప దేవుడు. ఎన్నిసార్లు నువ్వు జారిపోయి పడిపోతున్నావో తండ్రిగా ఆయన చేతులు నిన్ను ఆదరించాయి, నిన్ను నిలవబెట్టాయి, నిన్ను నడిపించాయి. నీ పాదములు ఎన్నిసార్లు తొట్టిల్లిపోతా ఉన్నప్పుడు ఆ పాదములకు రాయి తగలకుండా ఆయన నిలవబెట్టిన గొప్ప దేవుడు. ఒకసారి తండ్రి, నా తండ్రి నీవే ప్రభువా. నీ ప్రేమను వర్ణించడానికి నా వల్ల కాదు ప్రభువా. నీ కార్యములు వివరించడానికి నా బ్రతుకు చాలదయ్యా. ప్రతి ఒక్కరం కూడా దేవునితో నిబంధన చేసుకుందాం. తండ్రులైన వారందరూ నిజంగా దేవుడు ఈరోజు హెచ్చరించాడు. నీ బిడ్డల ముందు నువ్వు ఎలా ఉండాలి, ఏ జీవితము కలిగి ఉండాలి, నీ యొక్క ప్రవర్తన నీ బిడ్డల ముందు ఎలా ఉండాలి. మాదిరి చూపించిన పితరులను నువ్వు చూస్తున్నప్పుడు వారి మాదిరిలో నువ్వు నడవగలుగుతున్నావా? ఒకసారి ఆలోచన చేయి. ఈరోజు దాసుని యొక్క ఆ యొక్క నోటిలో నుంచి మాట్లాడిన ప్రతి మాట మన జీవితాల మీద ఏలుబడి చేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మహాపరిశుద్ధుడవు, మహోన్నతుడవు, జీవము గల మా పరలోకపు తండ్రి, అయ్యా నువ్వు ఇచ్చిన ఈ బలమైన వాక్యమును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. నీకు అసహ్యమైనవి, నీకు హేయమైనవి 7 మాటలు ప్రభా. ఈ యొక్క ప్రభా తండ్రి ఫాదర్స్ డే రోజు ప్రతి ఒక్క బిడ్డ చేత ఒప్పింప చేసిన రీతిని బట్టి వందనాలు, స్తోత్రాలు ప్రభా. అయ్యా మా బిడ్డల దగ్గర మేము ఒక మాదిరికరమైన జీవితము జీవిస్తూ నీ అసహ్యమైనవన్నీ మా జీవితాల్లో విడిచిపెట్టి నీ కొరకైన నిబంధన కలిగి ముందుకు సాగిపోయే కృపను మాకు దయతో అనుగ్రహించండి నాయన ప్రభా. మా బిడ్డల ముందు మేము ఒక మాదిరిని చూపించాలా. మా ఆత్మీయ నాయకులు మాకు ఎలా
ఎలాంటి మాదిరిని చూపించారో ప్రభా తండ్రి, మేము ఆత్మీయమైన నడిపింపులో ఒక మాదిరిని చూపించగలిగే ఆత్మీయ స్థితిని మాకు దయచేయమని ప్రాధేయపడుతున్నానయ్యా. తలలో వంచిన ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి, మీ కృపలో భద్రపరచుకొని ఈ వాక్యము మా యొక్క వినికిడిలో ఫలించి అభివృద్ధి పొందులాగున మీరు కృపను చూపించమని యేసు నామమున అడిగి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని నామములో అందరికీ